వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లిలో డ్రైనేజ్, సీసీ రోడ్లు, మంచినీటి సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని సర్పంచ్ కొండిరెడ్డి శివచంద్రారెడ్డి హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలపై గ్రీన్లాండ్ కాలనీ వాసులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ అయిన నాటి నుంచి దాదాపు ₹1 కోటి వరకు గ్రీన్లాండ్ కాలనీ అభివృద్ధికి ఖర్చు చేశామని తెలిపారు. పంచాయతీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతానని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ గుర్మోహన్, వార్డు సభ్యులు, గ్రీన్లాండ్ కాలనీ వాసులు పాల్గొన్నారు. వాటి నివారణ చర్యలు కూడా గ్రామ పంచాయతీ దృష్టికి ఈరోజు గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ గారికి అటు సర్పంచ్ గారికి ఒక మెమోరాండం అనేది ఇవ్వడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు అయితేనేమి, అలాగే మన గౌరవ కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అయితేనేమి, పూర్తి స్థాయిలో కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడే కానీ కుంటుపడకుండా నిర్విఘ్నంగా పూర్తి స్థాయిలో అమలు పరిచే దిశగానే గతంలో కూడా లాస్ట్ మీటింగ్లో కూడా మనకున్న బడ్జెట్ అంచనాల ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు పనులు అనేది గ్రామ పంచాయతీ పరిధిలో పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ నిలిచిపోయినాయో వాటిని పునరుద్ధరించేలా మేము కూడా అటు సర్పంచ్ గారు ప్లస్ సెక్రటరీగా అయిన గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు డీడీఓ అయిన నేను కూడా ప్రజలతో చర్చించేసేసి పూర్తి స్థాయిలో మనం నిధులను ఉన్న వనరులను బట్టి మనం ఈ సీసీ రోడ్స్, డ్రైనేజెస్, ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైను, శానిటేషను, స్ట్రీట్ లైట్స్, అలాగే ఏవైతే మిగిలిన పనులు అనేది పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కార్యాచరణ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ ఈ పంచాయతీలో ముందు చేశారు, బాగానే ఉంది. కాకపోతే డ్రైనేజ్ ఒకటి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. డ్రైనేజీ, సీసీ రోడ్డు అంటే బయట ఉన్నటువంటి రోడ్డు అనమాట. ఇట్లా వైట్ హౌస్కి వచ్చే రోడ్డు అటు సైడు 2 గేట్లు ఉన్నాయి. ఒక గేటు సైడ్ ముందర అన్ని రోడ్లు అయిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి గేటు సైడు ఇబ్బందికరంగా ఉంది అనడం వాళ్ళు వచ్చి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దాని కూడా ఆల్రెడీ మేము నిన్న అజెండాలో కూడా పాస్ చేశాము. త్వరలోనే పని కూడా వర్క్ మొదలు పెడతాము. వారం 10-15 రోజుల లోపలనే మొదలుపెట్టి చేస్తామని చెప్పి కూడా వీళ్ళకు మా కాలనీ వాసులకు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో కూడా ఈ యొక్క గ్రీన్లాండే కాదు, వైట్ హౌస్లో నుండి అక్కడి నుంచి కూడా చాలా గలీజ్గా ఉన్నది. అక్కడ కూడా మంచి డ్రైనేజ్ వేయాలని కూడా మేము ఆలోచించుకొని నిన్న అజెండాలో కూడా పాస్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా కానీ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో మాకు తోచినట్టు ఇక్కడ ఉన్నటువంటి వనరులను చూసుకొని మంచి పనులు అవసరమైనటువంటి అన్ని ఇబ్బందికరంగా ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి పనులు అయినా కానీ ఎమర్జెన్సీ చేయాలని చేస్తామని కూడా వీళ్ళకు చెప్తున్నాను. త్వరలోనే వీళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పరిగణలోకి తీసుకొని నిన్నటి అజెండాలో కూడా ఆ రోడ్డు పాస్ చేశాము. ఖచ్చితంగా 10-15 రోజుల్లోనే మొదలు పెడతామని చెప్పి కూడా వీళ్ళకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక సమస్య, ప్రధానమైనటువంటి సమస్య కుక్కల బెడద.